ఫ్రెండ్స్, నేను మీ సాగరిక. ఈరోజు మన వీడియోలో లడఖ్ ప్రాంతం భారత్కి ఎంత ఇంపార్టెంటో తెలుసుకోబోతున్నాం. అలాగే ఆధునికతగా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రాంతానికి ఆదిళ్ళకి సంబంధం ఏంటి, యూరప్ నుంచి మహిళలు లడఖ్ వచ్చి మగవాళ్ళతో ఎందుకు కలుస్తున్నారు, వీళ్ళకి తత్వం ఎందుకు దాలిస్తున్నారు, ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. లడఖ్ భారతదేశంలోని ఒక కేంద్ర పాలిక ప్రాంతం. ఇది హిమాలయ శిఖరాల మధ్యలో ఉన్న పీఠభూమి. బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నందున ఇది చిన్న డిపిట్ అని కూడా అంటారు. లేక్ సిటీ ఇక్కడ ప్రధాన పట్టణం. లడఖ్ లో బౌద్ధ మతస్థులు చాలా ఎక్కువ మంది విస్తరించి ఉన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక ప్రాంతంగా ఉండేది. అక్టోబర్ 31 నుంచి లడఖ్ ను జమ్మూ కాశ్మీర్ నుంచి విడగొట్టి ప్రత్యేక కేంద్ర పరిపాలనగా పరిపాలించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్ర పరిపాలన ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఆ రాష్ట్రానికి ఇప్పటికీ కూడా ప్రత్యేక జెండా, రాష్ట్ర చిహ్నాలు లేకుండా పోయాయి. భారతీయులు ఎవరైనా సరే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అక్టోబర్ 26, 1947 జమ్మూ కాశ్మీర్ ను మహారాజా హరి సింగ్ భారతీయులు విలీనం చేయడానికి ప్రకటించారు. గతంలో కేంద్ర పాలిక ప్రాంతాల్లో రాష్ట్రాన్ని మార్చారు, కానీ ఓ రాష్ట్రాన్ని విభజించి కేంద్ర పాలిక ప్రాంతంగా మార్చడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. 2019లో జరిగింది ఇలా. సముద్ర మట్టానికి 3 నుంచి 6 అడుగుల ఎత్తులో లడఖ్ ఉంది. కాశ్మీర్ నుంచి సులభంగా చేరుకోవచ్చు. శ్రీనగర్ నుంచి లడఖ్ వరకు మండి రోడ్ మార్గం నిర్మించారు. ఈ మార్గం సంవత్సరానికి 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. లేక్ సిటీ భారతదేశంలోని లడఖ్ కేంద్ర పాలిక ప్రాంతాల రాజధాని. ఈ ప్రాంతం అతిపెద్ద పట్టణం కూడా. ఇక్కడ హిందూ మతం అత్యంత పురాతన మతం, బౌద్ధ మతం 2వ స్థానంలో ఉంది. 2వ శతాబ్దం నుంచి వివిధ రకాలకు చెందిన ప్రజలు, బౌద్ధులు, ముస్లింలు లేక్ సిటీలో నివసిస్తూ ఉంటారు. ప్రభుత్వ రాజకీయాల ఘర్షణల మూలంగా బౌద్ధ, ముస్లిం వర్గాల మధ్య సంబంధాలు కొంచెం దెబ్బతిన్నాయి. ఈ 2 వర్గాలతో పాటు క్రైస్తవ మతం, హిందూ మతం, సిక్కు మతం వంటి ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. 1865 లోహల్లోని కీలన్ వద్ద చర్చిని స్థాపించిన జర్మన్ మొరానియన్ మిషనరీలు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న షే వద్ద ప్రతి సంవత్సరం సింధు దర్శన ఉత్సవం జరుగుతుంది. సింధు నది దూరంలో వెలిసిన మత సామ్రాజ్యాన్ని, కీర్తిని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు లేక్ ని సందర్శిస్తారు. లడఖ్కి ఎక్కువగా యూరప్ నుంచి మహిళలు వస్తుంటారు. వీరంతా కాశ్మీర్ అందాల్ని చూడడానికే కాకుండా అక్కడ ఉన్న అబ్బాయిల కోసం వస్తూ ఉంటారు. సింధు నది తీరం దగ్గర ఉన్న సుందరమైన ప్రాంతం, అక్కడ పర్వతం, లోయలు, ప్రకృతి అందాలు మైమర్పించేస్తాయి. ఆ తీరం దగ్గర ఒక 4 గ్రామాలైతే ఉన్నాయి. అవి దాహ్, హనీ, డార్బిన్, గోట్ఖాన్. ఈ 4 గ్రామాలు నియంత్రణ వేట సమీపంలోనే ఉంటాయి. ఈ గ్రామాలకు చెందిన మహిళలు వ్యవసాయం పనులు చేస్తూ ఉంటారు. మగవాళ్ళైతే ఇండియన్ ఆర్మీ క్యాంపుల వద్ద వివిధ పనులు చేస్తూ సంపాదిస్తూ ఉంటారు. ఈ ప్రజలను కోక్వార్ ప్రజలకు చెందిన వారిగా పేరు పొందారు. కాశ్మీర్, లడఖ్ ప్రాంతంలో నివసించే ప్రజలు కొంచెం మంగోలియన్ లుక్ తో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మగవాళ్ళు 6 ఫీట్ ఎత్తుకి తగ్గకుండా ఉంటారు. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. అక్కడ మగవాళ్ళని చూస్తే ఎవరైనా మైమర్చిపోవలసిందే. అక్కడ ఉన్న 4 గ్రామాలలో ఈ తెగకు చెందిన ప్రజలు సుమారు 2000 మంది వరకు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ప్రస్తుతం పాకిస్తాన్లోని ఉన్న బిల్గిట్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినట్టు అక్కడ ఉన్న తెగ పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తమ సైన్యంతో పాటు ఇక్కడికి వచ్చి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా అవతరించాలనే దృఢమైన సంకల్పంతో ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ భారత్ పై కూడా దండయాత్రకి వచ్చారు. సింధు లోయ దగ్గరికి రాగానే అలెగ్జాండర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో భారతదేశానికి జయించాలనే కోరిక తీరకుండానే వెనక్కి వెళ్లారు. మార్గ మధ్యంలోనే మరణించారు. అలెగ్జాండర్ వెంట వచ్చిన సైన్యంలో కొంతమంది లడఖ్ ప్రాంతంలో ఉండిపోయారని చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి వాళ్ళు సింధు లోయలోనే నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ సంతానమే ఇప్పుడు చివరి 6 ఏళ్లుగా భావిస్తున్నారు. అర్థం భారత్ కి చెందింది అని చెప్పి మన రాజకీయ నాయకులు ఎప్పుడో మాట్లాడడం, ఎప్పుడో ఒకప్పుడు ఇది మేము పొందే తీరుతాం అని పార్లమెంట్ లో కూడా ప్రకటనలు చేశారు మన రాజకీయ నాయకులు. అప్పటి నుంచి చైనా వాళ్ళు ఈ ప్రాంతం మీద కన్ను వేశారు. లడఖ్ ప్రాంతం
ప్రాంతం చైనా కంట్రోల్లో ఉంటే వారికి ఏంటి లాభం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతం సెమీ కండక్టర్స్ చిప్స్ తయారు చేయడానికి అనువైన ప్రాంతం. అక్కడ ఉండే ఫ్రెష్ వాటర్ స్వచ్ఛమైన ఇసుకతో హై క్వాలిటీ చిప్స్ తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చైనా ఆ ప్రాంతం మీద కన్ను వేసింది. అక్కడ వనరుల్ని వాడుకొని ఈ చిప్ల తయారీలో హైయెస్ట్ టర్న్ ఓవర్ సంపాదించేయాలని చైనా ఎప్పటి నుంచి అనుకుంటుంది, చైనా కోరుకుంటుంది. కానీ మన భారత్ ఊరుకుంటుందా? ఒకప్పుడైతే వదిలేసేవారుండేమో, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు చైనా ఆటని అసలు సాగనివ్వవు. అందులోని మన భూమిని త్యాగం చేసే కార్యక్రమాల్లో అసలు ఒప్పుకోరు. ఒకప్పుడు ఇలాంటి భూభాగాన్ని మనం చాలానే కోల్పోయేవాళ్ళం. ఇండియా గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండ్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో పైకి ఎదుగుతూ ఉంది. ప్రపంచంలోనే డిజిటల్ చిప్స్ తయారీలో తైవాన్ దేశం టాప్లో ఉంది. తైవాన్కి చైనాకి అస్సలు పడదు. తైవాన్ చైనాకి నువ్వెంత అన్నట్టు చూస్తుంది. కానీ భారత్, తైవాన్ చాలా మిత్ర దేశాలు. తైవాన్ సహాయంతో ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలో భారత్ చాలా ముందుకు సాగుతూ ఉంది. ఈ విషయం చైనాకి నచ్చడం లేదు. అందుకే చైనా బలగాల్ని లడఖ్ సమీపంలో నుంచి అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే లడఖ్లో ఉన్న ఫ్రెష్ వాటర్, ఇసుకని ఉపయోగించి భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వెనక్కి పంపించాలని మనకి ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఈ చైనా. దీనికి భారత్ తగిన సమాధానం చెప్తూనే ఉంటుంది. లడఖ్లోని ఈ సుందరమైన ప్రాంతాన్ని చైనా నుండి ఎప్పటికప్పుడు భారత్ కాపాడుతూనే వస్తుంది. ఇది ఫ్రెండ్స్, లడఖ్ మనకి ఎంత ఇంపార్టెంటో. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరికొన్ని విషయాలు మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.